రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా తొలి వార్షికోత్సవ కార్యక్రమం సోమవారం భీమవరం త్యాగరాజ్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ P4 కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే విప్లవాత్మక చర్యగా అభివర్ణించారు. సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతూ తమ సామాజిక బాధ్యతను చాటుతున్నారని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు కూడా ముందుకు వచ్చి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. కార్పొరేట్ సంస్థలు CSR నిధుల ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాయని, P4 కార్యక్రమంలో వినియోగించే ప్రతి రూపాయికి సమగ్ర రికార్డులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముందు చూపుతో ఈ P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. పింఛన్లు, తల్లికి వందనం, రైతు భరోసా వంటి పథకాలతో పాటు మార్గదర్శకుల సహకారంతో పేదలకు మరింత చేయూత అందుతోందన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా P4 కార్యక్రమం కీలకమని తెలిపారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, రాష్ట్ర APIIC చైర్మన్ మంతెన రామరాజులు మాట్లాడారు. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, కాళ్ల మండలం ప్రాతాళ్ల మేరకు చెందిన వేగిరాజు శివవర్మ, ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామానికి చెందిన దాట్ల సత్యనారాయణరాజు, తాడేపల్లిగూడెం ఆరుగొలను గ్రామానికి చెందిన ఉప్పలపాటి వరవెంకట సత్యనారాయణను జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, DRO బి శివనారాయణ రెడ్డి, RDO కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, జిల్లా స్వర్ణ గ్రామం అధికారి వై దోసిరెడ్డి, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి ఏ అప్పారావు, భీమవరం ANC చైర్మన్ కలిదిండి సుజాత, తాడేపల్లిగూడెం ZPTC ముత్యాల ఆంజనేయులు, మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, మార్గదర్శకులు గ్రంథి సురేష్, ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ ఈ 4 దీని ఒక కార్యక్రమంగానే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ముఖ చిత్రాన్ని మార్చడానికి తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం. సామాజిక బాధ్యతను మనం గుర్తించడం తద్వారా సమాజం యొక్క అభివృద్ధిలో మన వంతు పాత్ర ఏంటనేటువంటి విషయం కూడా మనం ఆలోచించుకోవడానికి P4 కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం. మీరందరూ గమనించాలి. దయచేసి 2014లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, కంపెనీలు ఉన్నాయో, వారందరూ కూడా వారి తాలూకు లాభాలు 2% సమాజం కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో నిర్ణయం తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో P4 యొక్క అంటే ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలి. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి సంపాదన మనది కాదు. ఎవరైనా నేను చాలా గొప్పవాడు కాబట్టి నేను సంపాదించాను, లేకపోతే నేను చాలా తెలివైనడు కాబట్టి నేను సంపాదించాను అనుకుంటే అది పొరపాటు. ఈ కృషికి లేకపోతే భగవంతుడు ఆశీస్సుల కారణంగా చాలా మంది ఆర్థికంగా స్థిరపడేటువంటి పరిస్థితులు. నువ్వు ఏ రకంగా స్థిరపడినా కానీ నీకు ఈ గడ్డ మీద సంపాదించినటువంటి రూపాయి, అటువంటి రూపాయిని సమాజం కోసం ఖర్చు పెట్టాలి. మన ఆదాయంలో, మన సంపాదనలో, మన లాభాల్లో ఎంతో కొంత శాతాన్ని సమాజం కోసం, పక్కన ఉన్నటువంటి మన ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్ మన అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఈ P4 కూడా కలిసి వచ్చినట్లయితే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ చిత్రం మారిపోతుంది అన్నప్పుడు ఏమాత్రం కూడా సందేహం. ఇవాళ దాతృత్వం పెరిగింది, సామాజిక బాధ్యత కూడా గతంలో కంటే చాలా పెరిగింది. ముఖ్యంగా కరోనా వచ్చాక మన అందరిలో మెద్దత పెరిగింది. ఎప్పుడు పోతామో ఎప్పుడు పోతున్నామో తెలియట్లేదు. కాబట్టి ఉన్నంత కాలంలో కరోనా ఎఫెక్ట్ మనకు చాలా ఉంది. కుటుంబంలో వచ్చినటువంటి మరణాలు కానీ ఏది శాశ్వతం కాదు. మనం బతుకోండి ఏదో సమాజాన్ని చేయాలి అనేటువంటి ఆలోచన కరోనా అనంతరం చాలా బాధ వచ్చింది. చేయడానికి చాలా మంది ముందు. అందులో ఇందాక అంజబాబు గారు చెప్పినప్పుడు మన జిల్లాలో డబ్బు కొనవు లేదు, దాఖల కొనవు లేదు, దాఖలు కొనవు. కానీ
ఏదైతే మిత్రులు ఉంది, దాతృత్వం ఉంది, నాకు సమాజం కోసం నా డబ్బు ఖర్చు పెట్టాలని ఉంది, నా పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నాకు ఉంది. కానీ నేను ఇచ్చేటువంటి డబ్బు నేను సద్వినియోగం అవుతుందా లేదనేటువంటి అనుమానం చాలా ఎక్కువ. ఎవరైనా కానీ మన ప్రాంతంలో ఏ కార్యక్రమాన్ని కూడా 1 లక్ష రూపాయలు, 5 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు, లేకపోతే పిల్లలు చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు కట్టాలి, లేకపోతే అక్కడ 5 లక్షల రూపాయలు ఎవ్వరూ కూడా మన ప్రాంతంలో దాన్ని కదులేదు. కానీ ఎప్పుడైతే దాతృత్వం పెరుగుతుంది అంటే మన ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం అవుతుందనేటువంటి నమ్మకం, విశ్వాసం కలిగిన రోజున వారు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. దానికి పీపుల్ చక్కని. ఇందులో మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఏవైతున్నాయో వాటిలో రూపాయలు దుర్వినియోగం అవడానికి అవకాశం ఉంది. దీంట్లో సిస్టమ్ ఉంది. మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది 20 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మార్చాలి అనేటువంటి ఆలోచనలు పేద కుటుంబాలు. ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి ఉన్నతులు ఉన్నారో 10% 20% మంది వారి సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి 10 మంది 20% మందిని సహాయ సహకారాల ద్వారా దత్తత తీసుకోవడం ద్వారా వారిని బంగారు కుటుంబాలుగా మార్చాలనేటువంటి కుటుంబాన్ని అడాప్ట్ చేసుకో. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయం, ఆ కుటుంబంలో చదువుకునేటువంటి పిల్లలకి అండగా ఉండాలి. ఈ ప్రాంతంలో దాతృత్వాన్ని పొందుతుంది. భగవంతుడు ఈ ప్రాంతంలోకి అన్ని ఇచ్చాడు కాబట్టి, కష్టపడి పనిచేసి మనస్తత్వం ఉంది కాబట్టి అందరూ చాలా మంది ఆర్థిక స్థిరపడినటువంటి వ్యక్తులు. ఈ పీపుల్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన జిల్లాలో ముందుకు తీసుకెళ్ళాలి. మన హోదాలో ఉన్న ఆ టైంని ఎవరైతే సహాయం కోసం మన దగ్గరకు వచ్చారో వాళ్ళకి ఆ టైంలో స్పందిస్తే కనుక అది కూడా పీపుల్లో భాగమే అని చెప్పి ఏ హోదాలో ఉంటాము, సర్పంచ్ గా కానీ, లేకపోతే క్లబ్ గా కానీ, ఎమ్మెల్యేగా కానీ, మంత్రిగా కానీ, ఎవరైతే మనం మన హోదాలో ఉన్నామో మన బాధ్యత మర్చిపోకుండా ఎవరైతే మన దగ్గర సహాయం వచ్చారో వారి సహాయం కానీ లేకపోతే వేరే విధమైన సహాయం కోసం వచ్చారో మనకి చేతైనంత సహాయం చేస్తే కనుక తప్పకుండా ఈ సమాజానికి మనం కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందంటే కూడా ఒకసారి మన ఎమ్మెల్యే గారిని కూడా ఆయన చెప్పిన మాటలు చాలా మంది కూడా స్ఫూర్తి తీసుకుని మనం ఒకసారి తెలియజేసుకుంటూ 49,118 మంది బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరిగింది. వీళ్ళలో దాదాపు 22,764 మందిని ఇప్పటికే చాలా మంది మార్గదర్శకులు ముందుకు వచ్చి అడాప్ట్ చేసుకున్నారు. మార్గదర్శులు కూడా 2,315 మంది మార్గదర్శులుగా వచ్చి వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఏదో సహాయం అందించారనమాట. మిగతా వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం తీసుకుని ఒక సంవత్సరం పాటు అయింది. మిగతా రోజుల్లో కూడా తప్పకుండా మిగతా బంగారు కుటుంబాలందరినీ కూడా మన జిల్లాలో ఎమ్మెల్యేల సహకారంతో, గ్రామ పెద్దలు, అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే సహాయం చేయాలని ముందుకు వస్తున్నారో వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని తప్పకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి కానీ మీ నుంచి కానీ అన్ని విధాల సహాయం చేసే కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. తప్పకుండా మీ ద్వారా వచ్చే సహాయాన్ని 10 మంది పేదలకి అందించేదానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూటమి నాయకత్వంలో మేమందరం కూడా ఖచ్చితంగా పనిచేసి తప్పకుండా వాళ్ళకి అందించే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాం. అంటే ఎవరికి సాయం చేసినా కూడా అది పీకోరే. మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. మీరు ఆపదలో ఉంటే మీకు మాట సాయం చేసి మీకు మంచి మార్గం చూపిస్తే అది పీకోరే అవుతుంది. అంతేగాని మీరు ఆయన 10,000 రూపాయలు చేస్తారని పీకోరేం కాదు. అధికారులు ఉన్నారు, వారు పీకోర్ ఏం చేస్తారు అని మనం అనుకోవచ్చు. వారు చేసేదే ఎక్కువ. ఒక ముసలివాడు 10 సంవత్సరాల నుంచి పట్టా లేకుండా కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతుంటే ఆ కలెక్టర్ గారు వెంటనే పట్టా ఇస్తే అది పీకోర్ కిందే లెక్క. అది చాలా సంతోషపడిపోతారు. ఒక ఉద్యోగస్తుడు నిరంతరం ఆఫీసుకు వచ్చి డ్యూటీ నిరంతరం ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా కష్టపడి రాష్ట్రం కోసం పనిచేస్తే ఆ ఉద్యోగస్తుడు పీకోరే. అది పీకోర్. పేదవాడిని ఆదుకోవాలి, పేద కుటుంబాలను బంగారు కుటుంబాలను గుర్తించి వాళ్ళు మనతో సమానంగా తీసుకురావాలనే ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. మా జిల్లాలో మా భీమవరం గురించి మీకు చెప్పాలంటే మా భీమవరం ఎప్పుడు పీకోరే. అది మా సాంప్రదాయం. మా జిల్లాలో మా నియోజకవర్గం ఈ త్యాగాలకు నిలయమని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నానండి. ఎందుకంటే
ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరికి అవసరం వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి పని వచ్చినా మేము ఉన్నామనే వాళ్ళు ఇక్కడ ఎక్కువ. అది ఈ జిల్లాలో ఈ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు ఎంతో దూరాలోచనతోటి కాన్సెప్చువలైజ్ చేయడం జరిగింది. అనేక కార్యక్రమాల ద్వారా బడుగున ఉన్న వర్గాలన్నీ కూడా చాలా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. పెన్షన్స్ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం ద్వారా. కానీ కొంతమంది పేదలు ఎవరైతే ఈ పథకాలకి సరిగ్గా పూర్తిగా బెనిఫిట్ పొందకుండా ప్రజల్లో ఉండడం అనేది మనం కష్టం వచ్చినప్పుడే మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉండాలనేది నా ఉద్దేశం. ఈ రోజు గెలిచిన తర్వాత కూడా నేను ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఎప్పుడు కూడా అర్థం చేసుకుని నేనైతే రాసుకొని చాలా ఉన్నాయి. ఇవాళ చూసుకుంటే మా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి మీరు అడగండి, నేను ఎవరు వచ్చినా నేను సహాయం చేసి పంపిస్తాను. భగవంతుడి దైవం ఆ శక్తిని మనకి భగవంతుడు మనకి ఇచ్చాడు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఆయన గంటల తరబడి మనకి టెలికాన్ఫరెన్స్ పెట్టి నేను చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఆ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రపోజల్స్ ఎలా పరిపాలించాలి, అక్కడ ప్రతిదీ పండగలా చేయాలి, అంత ఎవరైతే తీసుకున్నారనే పని అన్ని కూడా ఆయన దగ్గర నేను మా గురువుగా భావిస్తున్నాను. ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో మరి నన్ను మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు ఇంటి కూడా నేను కొన్ని అలవాటు చేసుకున్నాను. మామూలుగా అధికారం ఉన్నదానికి లేదానికి తేడా తెలుసు. అధికారం ఉన్నప్పుడు మనమే ఈ P4 అనేది చేయగలం, అధికారం లేనప్పుడు మనం చేయలేం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ ఉండి అధికారులు ఇన్వాల్వ్ ఉండి చెప్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే చెప్తే ఈ రోజు ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ లేదా సమాజంలో ఉన్న ఆర్థికంగా ముందున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఎమ్మెల్యే చెప్తే మన కోసం మనం వాడకుండా మేము సైతం ముందుంటామంటే మనతో పాటు లక్షల మంది వెనకాల రావడానికి 10 కాన్స్టిట్యూన్సీలను సిద్ధంగా ఉన్నారని P4 అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడానికి ముఖ్య కారణం గ్రామ స్థాయిలో కానీ ఏదైనా ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కొంతమందిని ఎంపిక చేసి అదేవిధంగా వివిధ రంగాల్లోని వారు ఎవరైతే ఉన్నటువంటి అభ్యుదయం కలిగిన వ్యక్తుల్ని కొంతమందిని ఐడెంటిఫికేషన్ చేసి వ్యాపారం చేసుకోవడానికి వారికి అవకాశాలు ఆలోచనలు ఉన్నప్పటికీ వారికి ఆర్థికంగా ఏ విధంగా వెనుకబడుతున్నటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం ఐడెంటిఫికేషన్ చేసి వీరిద్దరినీ కలయికతోటి వాళ్ళ వ్యాపారం కానీ అదేవిధంగా కొంతమంది చదువుకునేటువంటి పిల్లలు ఎవరైనా మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని అడాప్ట్ చేసుకుని ఒక P4 ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ కార్యక్రమంలో భాగంగా చూస్తున్నాం మనందరం కూడా ఒక చెట్టు నాటిన వెనుకనే కాయ కొద్ది సంవత్సరాలు పడుతుంది. అలాగే ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కానీ అదేవిధంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కలిసిపెట్టుగా చేస్తే దీని యొక్క ప్రతిఫలం రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుంది. కాబట్టి అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేసి బంగారు కుటుంబం ఏదైతే ఉందో ఎవరైతే బంగారు కుటుంబాన్ని తీసుకొచ్చి ముందరకు తీసుకెళ్ళడానికి ఏదైతే అవకాశాలు ఉన్నాయో పారిశ్రామికంలో కానీ విద్యారంగంలో కానీ ఏ ఒక్క రంగంలో అంటే వాళ్ళిద్దరినీ కూడా అడాప్ట్ చేసి ఒక యూనిట్ కింద వారికి సహాయ సహకారాలు అందిస్తే అది రాబోయే రోజుల్లో మంచి ప్రతిఫలం వస్తుందని చెప్పి సమాజంలో వారికి కూడా సమస్థాయికి లేకపోయినా అట్టడికి ఉండకూడదు, మరీ పేదవాడు ఉండకూడదని ఆలోచన చేసి జీరో పావర్టీని తీసుకురావడం కోసం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ పార్ట్నర్షిప్ కింద పార్టిసిపేషన్ కింద ఒక స్కీమ్ని దాన్ని P4 అంటూ మనం ఇండైరెక్ట్ గా అనేక కుటుంబాలకు సేవ చేస్తుంటారు. కొంతమంది డబ్బున్నా సేవ చేయలేరు, కొంతమంది ఉదాహరణ ఉన్నా వారికి అవకాశం కల్పిస్తే కానీ వారికి అందిపించుకోలేరు. అటువంటి కార్యక్రమాలనే ప్రధానంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకొని పేదవాడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయించేవాడు ఎవరు ఉంటే రండి 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 పేదవాడిని అందుకోండి అనే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకి చెయ్యించండి ఆలోచన చెప్తా ఉన్నాం. దాంట్లో సురేష్ గారు చెప్పారు అప్పుడే ఎన్ఆర్ఎస్ తీసిన పని ఎన్ఆర్ఎస్ కూడా భాగస్వామ్యం చేయమని. మేము కాదంటే మీ మిత్రులు ఎవరు ఉంటే తీసుకురండి, మాకు లిస్టులు ఇవ్వండి, మేము సహకరిస్తాం, మేము లైవ్గా చేస్తాం, దానగంగుడిగా మీకు విరోధిస్తాం. మీరు ఒక సామాజిక కార్యకర్తగా ఐడెంటిఫై చేస్తాం, బ్రిడ్జ్ బ్యాంకర్గా. వీఆర్ వెల్కమ్ టు యూ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సహాయం అందించండి మరొకసారి మీ అందరినీ కోరుకుంటాం.
రాష్ట్ర ప్రభుత్వం P4 ఏదైతే ప్రభుత్వం పరంగా గ్రాంట్ వచ్చినప్పుడు మనం గ్రామంలో దాతల సహకారం కూడా తీసుకుని ఈ యొక్క అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా మన వంతు కూడా సహకారంగా ఉన్నట్లయితే మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తాయని తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మరి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండి ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళకు చేయూతనిచ్చే విధంగా మన వంతు సహకారంగా ఉండాలి.